సాయంత్రం అవగానే మిగిలిపోయిన పండుగలన్నీ అనాథాలకు పెట్టేవాడిని. అంకుల్, మాలాంటి పేద పిల్లలకి రోజు తినడానికి ఏదొకటి పెడుతున్నారు కదా, మా కడుపు నింపుతున్నందుకు థ్యాంక్స్ అంకుల్. దున్నపోతున్నాగా పెద్ద పెద్ద ముక్కలు పట్టుకెళ్ళినా కనీసం ఒక్కడు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. చిన్న ముక్క దొరికిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది. ఇది నిజంగా ఆమె మనసేనా? ఏమో చూద్దాం. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. అమ్మా, అది నీకు పొరపాటున దొరకలేదమ్మా. ఆ బంగారు ఉంగరాన్ని నేనే అడుగులో పెట్టాను. నీ ఉద్దేశం ఏమిటో, నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ బుద్ధి ఏమిటో చూద్దామని ఆ చంద్రుడి ఎముకలో ఆ ఉంగరాన్ని నేనే పెట్టాను. పేదదాన్ని, ఆకలితో ఉన్నదాన్ని ఆ బంగారు ఉంగరం నీకు ఎంతో అవసరం. అయినప్పటికీ తిరిగి వచ్చి నీవు రుణపడిన హృదయాన్ని చూపించావు. నమ్మకంగా ఆ బంగారు ఉంగరాన్ని నువ్వు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసావు. అమ్మా, నువ్వు ఆర్థికంగా పేదదానివే కానీ బుద్ధిలో పేదదానివి కాదమ్మా. ఇక నుంచి నువ్వు ఆ అనాథలతో ఉండాల్సిన అవసరం లేదమ్మా. నేను నా కూతురుగా అనిపిస్తున్నాను.